దొంగలేన్నో దూరం ఉండరు, మన చుట్టే ఉంటారు. మందిల్నే మంచోళ్ళ లెక్క కలిసిపోయి తిరుగుతా ఉంటారు. అప్పుడప్పుడు కొందరు దొంగలు పెద్ద మనుషుల లెక్క చెలామణి అవ్వకుండా ఖద్దరు బట్టలు వేసుకొని కూడా తిరుగుతుంటారు. వాళ్ళు నిజంగా దొంగతనం చేసుకుంటా దొరికినా శిషి వీళ్ళు గసోంటి పనులు చెయ్యరు అనే అంత నమ్మకంగా నమ్మిస్తుంటారు. అగో డిఎంకే పార్టీ కౌన్సిలర్ ఒక ఆయన గసోంటి శేఖలే పడ్డాడు. కావాలంటే చూసేద్దాం పారిపోయి. ఓవా షీ 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 గింత బతుకు బతికే కంటే ఏదన్నా శంషల్లో ఛాయ గిలాసల్లో ఇన్ని నీళ్లు పోసుకొని దుంకింది మేలన్న. ఇంత షీపు ఉన్నవేందన్న, తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా పెద్ద జంగే నడుస్తున్నది కదా. ముఖ్యంగా అధికార డిఎంకే పార్టీ అయితే ఏడికాడ హిందీ వ్యతిరేక ప్రతిజ్ఞలతోటి నిరసనలు చేస్తున్నది. గట్లనే తమిళనాడులో డిఎంకే కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ అనేటైనా హిందీ వ్యతిరేక ప్రతిజ్ఞ చేస్తుంటే ఏం శకలు పడ్డాడో చూడురి. అబ్బా పిల్లి కళ్ళు మూసుకొని నన్ను ఎవ్వరు చూస్తలేరు అన్నట్టే చెయ్యి జాపి ప్రతిజ్ఞ చేస్తున్నట్టే యాక్టింగ్ చేసుకుంటా అగో చెయ్యిని మెల్లగా పక్క పొంటే ఉన్న పార్టీ కార్యకర్త ఒక ఆమె చెయ్యి మీదకు జరిపిండు. ఇక ఆమె గాజును మెల్లగా పట్టి బయటకు అగో కుక్క చెప్పెత్తుకోపోయినట్టు ఎట్లా గుంజుతున్నాడో చూడురి. ఆమెమో బాబీ దెబ్బలు పడతాయి అన్నట్టే చెయ్యిని కొట్టింది. అయినా కూడా నడుము మునిగేదాకానే సలి నలుగురు తిట్టేదాకానే సిగ్గు అన్నట్టు మళ్ళా చెయ్యి పట్టి గాజును బయట గుంజతందుకు ట్రై చేస్తూనే ఉన్నాడు. ఈ దరిద్రుడేంది గిట్లా చేస్తున్నాడని పక్క పొంటి ఉన్న ఇంకొక ఆమె కూడా చెయ్యి మీద ఫడియల్మని సరిసింది. అయినా సిగ్గు తప్పినోడు కుక్కతో ఒక గుండు కడితే చక్కగా అవుతాడు అన్నట్టే అట్లనే గాజును తప్పదియా చూసిండు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యే వరకు అక్కడి ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇదయ్యా వీళ్ళ నియతి అనుకుంటా ఇజ్జత్ తీస్తున్నాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్న అయితే ఎక్కిరించుకుంటా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. ఇక వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే తెలిసినామే ఉన్నట్టున్నది. కానీ పబ్లిక్లకు ఈ వ్యవహారాలు చేస్తే షీరి చింతకు కడతారన్న సోయి లేకుంటే ఎట్లా? ఖద్దరు బట్టలు వేసుకోగానే సిగ్గుని ఇంట్లోనే దూలానికి ఏలాడ తీసి వచ్చినట్టున్నాడు కావచ్చు పో.